నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. గురువారం రాత్రి పెద్దపల్లిలో 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఆర్ఎస్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో క్రోవత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దహగాం మండలానికి చెందిన మహేష్ ఉపాధి నిమిత్తం పెద్దపల్లిలోని రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని, అదే రైస్ మిల్లులో పనిచేసే డ్రైవర్ మహేష్ 6 ఏళ్ల కూతుర్ని అత్యాచారం చేసి హతమార్చడం అమానుషమన్నారు. వెంటనే పోలీసులు ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరాం, పిఎస్సిఎస్ చైర్మన్ జబోరే పెంటు, నాయకులు బోయిరే ప్రకాష్, మండోకార్ విలాస్, మల్లయ్య, పెంటు కోలే, సదాశివ్, గణేష్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. దహగాం మండలం అమానుషంగా రేపు చేసినందుకు వారికి కఠినమైన శిక్ష విధించాలని మా ఆర్ఎస్ సంఘం నుంచి మేము కోరుతున్నాం. దహగాం మండలంలో జరిగినటువంటిది యువత ప్రపంచం కూడా తలదించే విధంగా 6 నెలల పాపాన్ని కూడా చూడకుండా ఎవరైతే 6 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఇది చాలా బాధాకరం. మన దేశం కూడా తలదించే విధంగా ఉన్నది కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ దీనిపై స్పందించి కఠినంగా ఊరిపడే విధంగా ఈ పాపకు ఆత్మశాంతి కలిగే విధంగా కఠినంగా చర్యలు తీసుకొని ఊరిపడే విధంగా సహకరించాలి. లేని పక్షాన యావత్ రాష్ట్రం కాదు దేశం లెవెల్లో కూడా ఆందోళన చేపడతాం. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి, ఆ మానవ మృగానికి శిక్ష పడే వరకు వదిలిపెట్టాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ పాపకు న్యాయం చేసే విధంగా సహకరించాలని మేము కోరుకున్నాం. పాపకు ఆత్మకు శాంతి కలగాలని ఇవాళ కొవ్వొత్తి ర్యాలీ తీస్తున్నాం. మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. దీనికి సహకరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. దహగాం మండలంలో జరిగినటువంటిది యువత ప్రపంచం కూడా తలదించే విధంగా 6 నెలల పాపాన్ని కూడా చూడకుండా ఎవరైతే 6 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఇది చాలా బాధాకరం. మన దేశం కూడా తలదించే విధంగా ఉన్నది కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ దీనిపై స్పందించి కఠినంగా ఊరిపడే విధంగా ఈ పాపకు ఆత్మశాంతి కలిగే విధంగా కఠినంగా చర్యలు తీసుకొని ఊరిపడే విధంగా సహకరించాలి. లేని పక్షాన యావత్ రాష్ట్రం కాదు దేశం లెవెల్లో కూడా ఆందోళన చేపడతాం. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి, ఆ మానవ మృగానికి శిక్ష పడే వరకు వదిలిపెట్టాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ పాపకు న్యాయం చేసే విధంగా సహకరించాలని మేము కోరుకున్నాం. పాపకు ఆత్మకు శాంతి కలగాలని ఇవాళ కొవ్వొత్తి ర్యాలీ తీస్తున్నాం. మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. దీనికి సహకరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. నిన్న రాత్రి 11:30 ఒక దుండగుడు తల్లి గంటలు గడవకుండా కళ్ళు కప్పి ఆ పాపను తీసుకెళ్ళి అతి కిరాతంగా రేపు చేసినటువంటి ఆ దుండగుడిని కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై యాక్షన్ తీసుకొని కఠినంగా ఉరి తీయాలని మేము కోరడం జరుగుతున్నది. అలాంటి నిందితుడు మళ్ళీ ఎక్కడ పుట్టుకు రావద్దని మేము ఈ విధంగా ప్రభుత్వాలతో నిరసన తెలపడం జరుగుతుంది. జై శివాజీ, జై భవానీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై.